కరీంనగర్లోని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో బతుకమ్మ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ బతుకమ్మ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఇక ఏటా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు నరేందర్ రెడ్డి. బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే ఒక గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. స్త్రీ శక్తికి గౌరవం ఇచ్చే ఒక గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. ప్రకృతిని ప్రేమించే ఒక గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. పూలతో పేర్చి దానిని గౌరమ్మగా భావిస్తూ మరి ఆడుతూ పాడుతూ తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే ఒక గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. మరి వాళ్ళ ఇంటిల్లి పాది ఏడాదికి ఒక్కసారి ఇంటికి వచ్చే వాళ్ళు కూడా బతుకమ్మ పండుగ వచ్చిందంటే గ్రామాల్లో చేరుకుంటారు. పట్టణ వాసులందరూ కూడా వాళ్ళ సొంత ఊరికి వెళ్తూ మరి మన సంస్కృతిని కాపాడే దిశగా నడుస్తుంది బతుకమ్మ పండుగ. మరి ఇలాంటి బతుకమ్మ పండుగ ఒక కొత్త రూపంలో కూడా వెళ్తున్నది. ఇవాళ ఇక్కడ మనం చూసినట్లయితే వివిధ ఆకృతుల్లో బతుకమ్మను మేము పేర్చడం జరిగింది మా చిన్నారులందరూ కూడా. Even though it's raining, you can see the very good performance by the teachers, and they were not even caring of the rain and all. Still, we have been very energetic and we have been very passionate to celebrate this, because really once we get this chance to celebrate. So I thank our honorable chairman sir for giving this opportunity, and we all have been enjoying here, and it's a great day and it's a great evening. Thank you. మామూలుగా అందరం మనము పూజని పూలతో చేస్తాం, కానీ ఒక తెలంగాణలో మాత్రమే పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ. మరి మన జీవితంలో కష్ట సుఖాలు ఎన్ని రకాలుగా ఉంటాయో మరి అన్ని రకరకాల పువ్వులతో మనం మన కష్టాలను సుఖాలను అన్ని కలగలిపి చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మరి దీనికి ఎన్నో పురాణ చరిత్రలు కూడా ఉన్నాయి. మరి ధర్మాంగదుడు అనే రాజుకు 100 మంది కుమారులు యుద్ధంలో మరణించడం వల్ల అతనికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పుట్టినటువంటి ఆడపిల్లకి బతుకమ్మ అని అంటే నిండు నూరేళ్ళు బతకాలని బతుకమ్మ అని పేరు పెట్టుకున్నాడంట. మరి అప్పటి నుంచి మనం ఎంతో సంబరంగా జరుపుకునే